నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009 నవంబర్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు 11 రోజుల పాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు. హైదరాబాద్ అంతా గులాబీమయమైంది. నవంబర్ 29న పురస్కరించుకుని దీక్షా దివస్ ను తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి శ్రేణులు తరలిరావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పిలుపునిచ్చారు. నగర రహదారుల్లో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ నలుమూలల నుంచి బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కి వస్తున్నారు. నవంబర్ 29 దీక్షా దివస్. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్షకు దిగిన రోజు, చరిత్రను మలుపు తిప్పిన రోజు, తెలంగాణ రాష్ట్రం కోసం మన ఉద్యమ నేత చావో రేవో అంటూ సమరశంఖం పూరించిన రోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గదర్శకంగా నిలిచిన రోజు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009 నవంబర్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు 11 రోజుల పాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు. రోజు కనుక మేడ్చల్ జిల్లా హెడ్ క్వార్టర్ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ గట్కేసర్ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి గారు, ఫీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు, బోడుపల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.